ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి డైలీ మన్నా అనే కార్యక్రమాన్ని మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మేము వ్యక్తిగతంగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన మన జీవితాల్లో అద్భుతాలు చేసి ముందుకు నడిపిస్తారు. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం నుండి 37వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది కదా. ఈరోజు యెహెజ్కేలు ప్రవక్త గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు ప్రవక్త మీదకి దేవుని హస్తము వచ్చినట్లు దేవుని వాక్యం చెప్తుంది. యెహెజ్కేలు ప్రవక్త మీదకి దేవుని హస్తము వచ్చి ఆయనను తోడుకొని ఒక ఎండిపోయిన ఎముకలు ఉన్నటువంటి ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళిందని దేవుని వాక్యం అంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని హస్తము మన మీదకి వస్తే మనం ఎంత ఆశీర్వదించబడతాం. దేవుని వాక్యం అంటది కదా, రక్షింప నేరకుండినట్లు నా హస్తము కొరచ కాలేదు, విననేరకుండినట్లు నా చెవులు మందం కాలేదని దేవుని వాక్యం అంటుంది. దేవుని హస్తము నిన్ను నన్ను రక్షిస్తుంది. దేవుని హస్తము మన శిరస్సు పైకి వచ్చి ఆశీర్వదించడం ఎనలేని ధైర్యం వస్తుంది. నిర్భయముగా మనం జీవించగలుగుతాం. పరిశుద్ధాత్మ మనపై నుండి మనలను నడిపిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని హస్తము యెహెజ్కేలు ప్రవక్త మీద ఉంది కాబట్టి ఒక లోయలోనికి వెళ్ళిన ఆ వ్యక్తి భయపడకుండా ఉన్నాడు. ఎండిపోయిన ఎముకల మధ్యలో ఉన్న భయపడకుండా ఉన్నాడు. యెహెజ్కేలు ప్రవక్త భయపడకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆ లోయలో దేవుని హస్తము యెహెజ్కేలు ప్రవక్త పైన ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని హస్తము నీ కుటుంబం పైన ఉన్నప్పుడు, దేవుని హస్తము నీ బిడ్డల పైన ఉన్నప్పుడు, దేవుని హస్తము నువ్వు చేసే ప్రతి కార్యక్రమాల పైన ఉన్నప్పుడు నువ్వు దేని విషయంలో భయపడనక్కర్లేదు. నీవు ప్రార్థించవలసింది ఏం తెలుసా? ప్రభువా, నీ దక్షిణ హస్త బలాన్ని నా కుటుంబం పైన ఉంచండి, నా బిడ్డల పైన ఉంచండి, నా పైన ఉంచండి, నా భర్త పైన ఉంచండి అని నీవు అనుదినము ప్రార్థన చేయాలి. దేవుని హస్తము యెహెజ్కేలు ప్రవక్త మీదకి వచ్చి ఆయన్ని తోడుకుని ఎండిపోయిన ఎముకలు ఉన్న లోయలోనికి తీసుకుని వెళ్ళాడు. నరపుత్రుడా అని దేవుడు సంబోధిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నీతో, నాతో, మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు కదా, అలాగే ఈరోజు మనందరితో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటే, నాకేం తెలుసు ప్రభు, అది నీకే తెలుసు అంటున్నాడు యెహెజ్కేలు ప్రవక్త. అయితే అవి బ్రతుకున్నట్లు నీవు ప్రవచించన్నాడు. ప్రవచించు అనగానే యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే, యెహెజ్కేలు మీద దేవుని హస్తం ఉంది. దేవుని హస్తము మన జీవితాల పైన ఉన్నప్పుడు మన నోట వచ్చే ప్రతి మాట కూడా ఫలించడం ప్రారంభిస్తుంది. దేవుని హస్తం యెహెజ్కేలు ప్రవక్త మీద ఉంది. ఎండిపోయిన ఎముకలు కలిగినటువంటి లోయలో ఉన్న యెహెజ్కేలు ప్రవక్త ఆ ఎముకల కోసం ప్రవచించాడు. ప్రవచించగానే ఆ ఎముకల్లోనికి శరీరం దాల్చబడ్డాయి. ఆ ఎముకలు శరీరం దాల్చబడ్డాయి, నరాలు దాల్చబడ్డాయి, జీవం వచ్చింది వాటిలోనికి. మహాసైన్యమై లేచి నిలబడినట్లు దేవుని వాక్యం అంటుంది. ఆ ఎండిపోయిన ఎముకలు మహాసైన్యమై లేచాయి కదండి. ఆ సైన్యమే ఇశ్రాయేలీల సైన్యమని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఆ లోయలో ఉజ్జీవం లేకుండా నిర్జీవమైనటువంటి స్థితిలో ఆ ఎండిపోయిన ఎముకలు పడి ఉన్నాయి. పడి ఉన్న సందర్భంలో ప్రవక్త ప్రవచించినప్పుడు తిరిగి అవి బ్రతకగలిగినవి. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు ప్రవచించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి.
ఈరోజు నీ కొరకు, నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడి మాటలను దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి యెహెజ్కేలు ప్రవక్తను ఎలా అయితే మీరు నిలబెట్టి వాడుకున్నారో, ఈ దినాన్ని అనేక మందిని మీరు వాడుకుని నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఏ కుటుంబంలోనైనా, ఏ సంఘంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా ఎండిపోయిన స్థితిలో ఎవరైనా జీవిస్తూ ఉంటే, నిర్జీవమైన స్థితిలో ఎవరైనా జీవిస్తూ ఉంటే వారిని ఉజ్జీవంలోనికి తీసుకురండి నాయన. వారిలోనికి జీవమును అనుగ్రహించండి. వారిలోనికి నీ వాక్య శక్తిని, పరిశుద్ధాత్మను వారిలోనికి ప్రవహింపచేయండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చి నీ నామానికే మహిమ తెచ్చుకోండి. యెహెజ్కేలు ప్రవక్త మీద ఏ రీతిగా అయితే ప్రభువా నీ హస్తం నుంచావో, ఈరోజు నా మీద, మా మీద, అందరి మీద ఈ డైలీ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి పైన నీ హస్తం నుంచి నడిపించి నీ నామానికే మహిమ తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.